ఓం నమ శివాయ. మనం ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదండీ! అయితే నేను దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంది. మొత్తం తెలుసుకున్నాకే నేను ఆ వీడియో చేస్తాను. ఈ వీడియోలో మనం కలియుగం గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి అని తెలుసుకుందాం. అయితే కలియుగానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, కలి అంటే కేవలం గొడవ కాదండి. అసత్యం, అధర్మం అన్నీ కలిపి కలియుగం అని పేరు వచ్చింది. అయితే పురాణాల ప్రకారం కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలండి. మనం ఇప్పటి వరకు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిపాము అని చెప్తుంటారు. అయితే మన హిందూ ధర్మం ప్రకారం కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. మొదటిది సత్యయుగం, రెండోది త్రేతాయుగం, మూడోది ద్వాపర యుగం, నాలుగోది కలియుగం. మనం ఇప్పుడున్నది కలియుగం. మన సాంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టాక మనకి కలియుగం మొదలవుతుంది అని చెప్పుకుంటాం. అయితే మన హిందూ పురాణాల ప్రకారం ధర్మాన్ని 4 కాళ్ళ ఎద్దుతో పోల్చుతారు. అవి ఏంటంటే సత్యం, దయ, తపస్సు ఇంకా పవిత్రత. అయితే అవి యుగాల కొద్దీ మారుతూ వస్తాయంట. ఎలా అంటే సత్యయుగంలో ధర్మం 4 కాళ్ళ మీద నిలబడితే కలియుగంలో ధర్మం కేవలం ఒకే కాళ్ళ మీద నిలబడుతుందంట. అలాగే కలియుగంలో జరిగే మార్పులు ఏంటంటే అసత్యం పెరగడం, ధర్మం తగ్గి అధర్మం పెరగడం, మనుషులకి డబ్బు మీద ప్రేమ పెరగడం, అలాగే మనుషుల మధ్య ద్వేషం, కోపం, అసూయ ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయంట. అయితే కేవలం దోషాలే కాదండి, కలియుగంలో ఒక మంచి విషయం ఉంది. ఏంటంటే మిగతా యుగాల్లో మనం భగవంతుని చేరుకోవాలంటే ఘోరమైన తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చేయాలి. కానీ ఈ కలియుగంలో భక్తితో భగవన్నామ స్మరణం చేస్తే చాలు మనకి మోక్షం వస్తుందంటండి. అయితే ఈ కలియుగంలో ఆఖరున అధర్మం తగ్గడానికి, ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు కల్కి అవతారంలో అవతరిస్తారంట. అయితే మన హిందూ పురాణాలు మనకి ఏం చెప్తున్నాయంటే ఏ కాలమైనా, ఏ యుగమైనా మనుషులంతా ధర్మ మార్గంలో నడాలి, అలాగే సత్యాన్నే పలకాలి అని చెప్తుంటారు. ఇదండి కలియుగం గురించి నేను చెప్పాలనుకున్నది. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.